హలో ఫ్రెండ్స్, శివాలయంలో దర్శనం చేసుకున్నాక మా ఇంటి మెయిన్ ఆంజనేయ స్వామికి అయితే దర్శనం చేసుకుందామని చెప్పి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడంతా కాలువ ఉంది కదా. సో మా ఊరి పంట పొలాలకు అన్నిటికీ అదే వాటర్ అయితే యూజ్ చేస్తారనమాట. సో మొత్తం అడవిలాగా ఉంటుంది. పంట పొలాలు కూడా చాలానే ఉంటాయి, చుట్టుపక్కలంతా అవే పండిస్తూ ఉంటారు. కానీ అడవిలాగా కూడా ఉంటుంది అనమాట. సో నేనైతే మ్యారేజ్ అయిన ఇన్ని ఇయర్స్లో ఇది థర్డ్ టైం వెళ్ళడము. సో ఎందుకు ఇది థర్డ్ టైం వెళ్ళడం, అది ఇంటి దేవుడికి అని అంటే, అసలు కానీ నీకు వెళ్ళడానికి దారి అంత కష్టంగా ఉంటుంది. చెరువు లోపల ఉంటారనమాట. చాలా కష్టంగా ఉంటుంది. నేను వెళ్ళిన 2 టైమ్స్ కూడా బైక్ పైన వెళ్ళినా, అది కూడా గుంతలలో ముళ్ళ కంపలలో అది ఇది దాటుకుంటూ వెళ్ళినాము. సో ఇప్పుడు థర్డ్ టైం వచ్చేసి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మొన్న చిన్నగా వర్షాలు పడడంతో గుంతలలో ఫుల్ వాటర్ అయితే నిండిపోయినాయంట. బైక్ వెళ్తే కూడా మొత్తం స్ట్రక్ అయిపోతారు, అక్కడ ఆగిపోతారు. కొంచెం 1/2 కిలోమీటర్ ఉంటుంది, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళండి అని అక్కడ పక్కన వాళ్ళు చెప్తే అయితే నడుచుకుంటూ అయితే వస్తున్నాము. సో ఇదంతా కూడా ఉన్నాయి కదా, ఫుల్ కనుక వర్షాలు వస్తే మొత్తం పైదాకా వాటర్ వచ్చేస్తాయి. దేవుడు కూడా మొత్తం కనపడనట్టు ఫుల్గా నిండిపోతారంట. కానీ ఇప్పుడు కొంచెం వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి నడుచుకుంటూ వెళ్ళడానికి అయితే దారి అయితే ఉంది. సో పుట్టలు, చెరువులు, రాళ్ళు, రప్పలు అన్నీ దాటుకొని అయితే ఎటికలకి పైకైతే ఎక్కినామన్నమాట. సో చూడండి, పిల్లలు మేమైతే పైకైతే వచ్చినాము. సో ఈ పక్కన రాళ్ళు అవన్నీ అయితే కనిపిస్తున్నాయి కదా. సో మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అయితే కట్టించారంట. సో అప్పట్లో అతను మా ఊరికి తహసీల్దార్ అనమాట. సో అదే చెప్తున్నాడు, మా హస్బెండ్ ఇది తాతనే కట్టించింది ఇవన్నీ అని చెప్పేసి. బైక్ పైన కనుక వస్తే ఇగో ఈ వేలో అయితే వచ్చేవాళ్ళం అనమాట. సో మెయిన్ టాస్క్ ఏంటంటే దేవుని దర్శనం ఇంకా కష్టంగా ఉంటుంది. సో అది నెక్స్ట్ పార్ట్లో అయితే కంటిన్యూ చేస్తా. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.